ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. ప్లీజ్. 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చుకున్నాము. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి 4 పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్య చేపడుతున్నాము. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది. జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను, ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము. గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు. ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండ్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది. వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడుపబడే అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. ఈ పథకం ద్వారా డిసెంబర్ 2023 నుండి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు జిల్లాలో 2,20,84,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తద్వారా సదరు మహిళలకు 99,66,92,000 రూపాయలు ఆదా అయినవి. మహాలక్ష్మి పథకం 500కే గ్యాస్ సిలిండర్. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన
1,61,967 మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 13,84,67,053 రూపాయలను అందించింది. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతులు నింపాలనే సంకల్పంతో గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టడమైంది. దీని ద్వారా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ఇప్పటి వరకు 2,15,650 గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను 64,59,00,000 రూపాయలు మొత్తం ఛార్జీలను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. పంట రుణమాఫీ రైతు కుటుంబాన్ని యూనిట్గా గుర్తిస్తూ డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో మొదటి విడత 1,00,000 రూపాయలకు, రెండవ విడత 1,00,000 నుండి 1,50,000 వరకు, మూడవ విడత 1,50,000 మొదలు 2 లక్షల వరకు ఇప్పటి వరకు 98,054 మంది రైతులకు 846,83,00,000 రూపాయలు లబ్ధి జరిగింది. మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంకు ఐఓసి ద్వారా 1,99,00,000 వ్యయంతో ఏర్పాటు చేయబడ్డకు ప్రణాళికలు రూపొందించాము. జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు 1,04,00,000తో ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము. మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. ఎస్హెచ్జి మహిళలకు ఉపాధి కల్పించుటకు ఏర్పాటు చేస్తున్నాము. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ రిటైల్ ఫిష్ యూనిట్లు, 2 మిల్క్ పార్లర్ యూనిట్లు, 22 పౌల్ట్రీ మదర్ యూనిట్లు, పాడి పశువులకు యూనిట్లు, అలానే 8,768 మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరీకరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాంపేట, దౌలతాబాద్లలో కూడా ప్రారంభం చేస్తున్నాము. పుల్కల్, సిర్గాపూర్, జిన్నారంలో నిర్మాణం చివరి దశలో ఉన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరచడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజ్ పరిధి 10 లక్షల రూపాయలకు పెంచుతూ 11 సంవత్సరాల తర్వాత 1,375 చికిత్సల ప్యాకేజీని 22% వరకు పెంచడం జరిగింది. కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ మొత్తం 1,835 వ్యాధులకు ఈ పథకం పరిధిని విస్తరించాము. జిల్లాలో డిసెంబర్ 9, 2023 నుండి ఈ రోజు వరకు 20,193 మందికి శస్త్రచికిత్సలు జిల్లాలో అందించడం జరిగింది. విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు చేసుకొని ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం వంటివి 29,54,00,000 వ్యయంతో చేపట్టడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి 2024 ద్వారా 551 పోస్టులకు గాను 415 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చుకోవడం కోసం శ్రీయుత శ్రీ దామోదర్ రాజనరసింహ గారు గౌరవ మంత్రివర్యుల వారి అనుమతితో 52 లక్షల మంజూరు చేయడం జరిగింది. డైట్ ఛార్జెస్ నవంబర్ 1, 2024 నుండి డైట్ ఛార్జెస్ విద్యార్థులకు నెలకు 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు 1,330 రూపాయలు మరియు 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1,540 రూపాయలు పెంచడం జరిగింది. ఇంటర్ నుంచి పీజీ వరకు గల విద్యార్థులకు జిల్లాలో నెలకు డైట్ ఛార్జీలు 2,100 రూపాయలు మరియు పాకెట్ మనీకి 500 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ 3 నుంచి 7వ తరగతి వరకు గల బాలులకు
150 రూపీస్ మరియు 8 నుంచి 10వ తరగతి వరకు గల వారికి 200 రూపాయలు పెంచడం జరిగింది. బాలికలకు 3 నుంచి 7వ తరగతి వరకు 175 రూపాయలు మరియు 7 నుంచి 10వ తరగతి వరకు 275 రూపాయలు పెంచడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో జిల్లాలో 35,88,000 మొక్కలకు గాను 36,63 మొక్కలు నాటడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వానాకాలం 2024-25 సీజన్ నుండి రైతులు పండించిన సన్న ధాన్యంకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 29,408 క్వింటాల్కు సన్నధాన్యం సేకరించి 447 రైతుల ఖాతాలో 1,47 లక్షల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది. 2024-25 వానాకాలం సీజన్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో 29,628 రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి దాదాపు 307 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. వివిధ రోడ్లు మరియు మరమ్మతుల పనుల కింద భవనాల శాఖ 2024-25 సంవత్సరంలో 58 కిలోమీటర్ల రోడ్డు, ఒక బ్రిడ్జ్ మరియు ఒక భవన నిర్మాణం కోసం 198 కోట్ల 91 లక్షల రూపాయలు మంజూరు చేయబడినవి. ఆందోళన పట్టణంలో 2 వరుసల నుండి 4 వరుసల రోడ్డు, తక్కడపల్లి నుంచి సిరూర్ వరకు 2 వరుసల రహదారి, అజమరి బ్రిడ్జ్, NH9 చిరాపల్లి వరకు 2 వరుసల రహదారి నిర్మాణంకు గాను 169 కోట్ల 50 లక్షల రూపాయలతో పనుల వివిధ దశలో పురోగతిలో ఉన్నవి. నీటిపారుదల శాఖ. సింగూర్ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు కాలువల యొక్క మట్టి పనులు, కట్టడాలు నిర్మాణము మరియు డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నవి. జిల్లాలోని ఆందోళ్, పుల్కల్, చౌట్కల్, మునిపల్లి, సదాశివపేట మండలాలకు సంబంధించిన బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ కాలువకు 168 కోట్ల 30 లక్షలతో సీసీ లైనింగ్కు జీవో నెంబర్ 150 ద్వారా ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. సదాశివపేట్ మరియు సంగారెడ్డి మండలంలో గల 29 చెరువుల పునరుద్ధీకరణకు 4 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా శాఖ. జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్యను అరికట్టేందుకు SDF నిధుల నుండి ప్రభుత్వం 249 పనులను మంజూరు చేయడం జరిగింది. దీని అంచనాల విలువ 6 కోట్ల 36 లక్షలు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నవి. మిషన్ భగీరథ నిర్వహణ మరియు మరమ్మతు నిధుల నుండి 800 పనులకు 4 కోట్ల 16 లక్షల 33 వేలు నిధులు మంజూరు చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ. EGI పాస్ పద్ధతి ద్వారా జిల్లాలో 2024-2025 సంవత్సరంలో 397 యూనిట్లకు సంబంధించి 646 అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో 397 పరిశ్రమలకు 18,08,000 పెట్టుబడితో 16,772 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేకు సంబంధించి జిల్లాలో సర్వే చేసి ఇట్టి డేటాను కంప్యూటరీకరణ చేయడం జరిగింది. ఇట్టి డేటా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపయోగపడుతుంది. శాంతి భద్రతలు. సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది. అనేక రకాల నేరాలను నియంత్రించడంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో పోక్సో చట్టాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలలో
సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. జిల్లాలో మహిళల భద్రత దృష్ట్యా సబ్ డివిజన్ల వారీగా షీటింగ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ సి దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు మరియు గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, టీజీఐఎస్సీ చైర్పర్సన్ శ్రీమతి టి నిర్మల జగ్గారెడ్డి గారికి, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు, శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు, పాత్రికేయులకు, బ్యాంకర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాని ప్రగతి పథంలో నడిపిద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. गणतंत्र दिनोत्सव परेड समाप्त हुआ। निष्क्रमण करने के लिए आज्ञा प्रदान की। రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయ కలెక్టర్ మేడం గారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఈ యొక్క కమాండర్ కూడా పరిసమాప్తమవుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్యక్రమంలో తర్వాత 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల యొక్క కుటుంబాలను మరి ఆప్యాయంగా పలకరించి వారి చేతుల మీదుగా సన్మానించేటటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు కాబోతున్నాం. ఈ కార్యక్రమం లోపల గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ సార్, అదేవిధంగా ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, కార్యక్రమంలో ఎవరెవరైతే భాగస్వాములు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక నమస్కరిస్తూ మరొకసారి స్వాతంత్ర సమర యోధులు వై చంద్రమ్మ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, మరి సంగారెడ్డి వాస్తవ్యులు కిందికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి శాలువా సత్కారాన్ని జ్ఞాపకం ప్రదానం చేస్తున్నారు గౌరవనీయ కలెక్టర్ గారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ అండ్ రెవెన్యూ, గౌరవనీయ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్, ఏఎస్పీ సార్, డిఎస్పీ సార్, అదేవిధంగా గౌరవనీయ పెద్దలందరూ కూడా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కారకులైనటువంటి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్,
పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారికి కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నెన్నో అభివృద్ధి ఫలాలకు కారణమైనటువంటి సందర్భాన్ని, అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరిని కూడా ఈ వేదిక జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం లోపల ఆనాటి మహనీయులు అందించినటువంటి త్యాగాల ఫలాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమం లోపల శకటాలు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆల్ ఇన్ఛార్జెస్, శకటాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ ను సవినయంగా వేడుకుంటున్నాం. వెయ్యి మంది విద్యార్థులచే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నేను సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సార్ కొంచెం ఫాస్ట్, కార్యక్రమాల సరళి కొంత వేగవంతం చేస్తుంది వేదిక. ఫలాల కాంతులు జ్యోతులు వెలుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అమ్మ మీకు మరొకసారి మీ ఎంటైర్ టీమ్, పూజా మేడం గారు, మీ యొక్క సహచర బృందానికి కొమరయ్య సార్, ఎంటైర్ టీమ్ కు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భాల ఈ యొక్క స్వాగత సత్కార కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా SHG మహిళలకు కారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం. కాలం మారుతోంది, మనుషులు మారుతున్నారు, మనము మారాలి. చక్కగా ఇక్కడ మన సోదరీమణి ఎలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుందో సందర్భం చూస్తున్నాం. ఇలాంటి అవకాశాలు విద్యార్థులు చాలా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సందర్భాన్ని చూస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి, అదేవిధంగా బోధకాలకు సంబంధించిన, బీడీ కార్మికులకు సంబంధించిన, చేనేత కార్మికులకు సంబంధించిన, గీతా కార్మికుల, ఒంటరి మహిళలకు సంబంధించిన వితంతు పింఛన్లు, వృద్ధాప్య సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి శకటం రైతు ప్రగతి, భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశంగా అభివృద్ధి చేయనటువంటి అనేక రకాల సాంఘిక చైతన్యపూరితమైనటువంటి అంశాల్లో భాగంగా మన ముందు నుంచి రైతు భరోసా కార్యక్రమం, నాణ్యమైన విత్తనం, నగదు పెరుగుదల, నేల ఆరోగ్యం, పంట ఆరోగ్యం, రసాయన ఎరువులు, మందులు, సేంద్రియ ఎరువులు, ముందు అదేవిధంగా స్కూళ్ళలో వ్యవసాయ జీవన సౌకర్యాన్ని వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం కానీ కాలంలో సంబంధం లేదు. ఆ రైతు యొక్క ప్రగతిని మొదటి విడత పంట రుణమాఫీ, రెండో విడత పంట రుణమాఫీ, మూడో విడత అదేవిధంగా పంట రుణమాఫీ యొక్క వృక్షాలలో గౌరవనీయ కలెక్టర్ అందించినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వృక్షమాలికలో రైతు వేదికలకు పోదాం, రైతు వేదిక కార్యక్రమాలను వీక్షిద్దాం, విజ్ఞానాన్ని నేర్చుకుందామని పోలీసులో కావాలి, వాహనంతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రజలంతా కూడా శుభ శాస్త్రంలో నిలబడ్డారు.
సుఖశాంతులతో ఉండే జీవనాన్ని కొనసాగించే సదా సర్వదా అహోరాత్రాలు జనాలు మర్చిపోతున్నాను వచ్చారు అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? పాస్పోర్ట్ కావాలా? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంఘానికి సంబంధించిన మాతా శిశు సంరక్షణ ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి ఎఫ్డిహెచ్ వాళ్ళు గర్భిణీ స్త్రీకి సంబంధించిన అన్ని పరీక్షల నిరంతరాలు నమోదు చేయబడను. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో వైద్యుల పర్యవేక్షణ, యోగా, సైక్లింగ్, నడక, తృణధాన్యాలు, తాజా పండ్లు, తాజా కూరగాయలు ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారంతో ఎన్సీడీ క్లినిక్ల ఏర్పాటు, అదేవిధంగా డయాబెటిస్ కాలనీలో పరిశీలన సాధిస్తున్నారు. ఆ పిదప తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ వారి యొక్క శకటం మన ముందుకు వస్తుంది. ఎక్కడ అన్ని ప్రమాదాలు జరిగినా మేమంటూ మరి వారు మన డిపార్ట్మెంట్ వారు వారి యొక్క శకటంతో మన ముందుకు వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మనమంతా కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఈరోజు ఉన్నామంటే ఈ ఆపత్కాలంలో మనకు తెలియజేస్తూ మనతో వెన్నట్టు ఉంటూ మీకు ఏ ప్రమాదం సంపాదించినా మేమున్నామంటూ అహర్నిశము మన ప్రజా సేవలో కలిసినటువంటి ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క పథకం మన ముందుకు వస్తూ ఉన్నటువంటి సంచార పశు వైద్యశాల మరి పశు వైద్యశాల కూడా మన ముందుకు తరలి వెళ్తూ ఉంది. పశువులు ఆరోగ్యంగా ఉన్నాయంటే మనం బలవంతంగా వాటి కాలాలను మనం బలవంతంగా ఉంటాం అంటూ సూచనిస్తూ అది ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ వారు మన ముందుకు వస్తూ వారి యొక్క శకటాన్ని మన ముందుకు ప్రదర్శిస్తున్నారు. మేడం థర్డ్ మేడం చాలా చాలా ఛాయిస్ లేదు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడ కష్టం. వెళ్ళిపోతారు మేడం పోతారు. ఎస్పీ సార్ ఇన్ని ఉంటాడా? ఎస్పీ సార్ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అందిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ప్రతి పల్లెటూరులో పేదవారి పల్లెలు కూడా సహాయ సహకారాలు అందించేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి వారు రాష్ట్రానికి సగర్వంగా అందిస్తున్నటువంటి కానుకలుగా ఈ యొక్క శకటం మన ముందుండే సందేశాత్మకమైనటువంటి భావోద్వేగాలు వారి కార్యక్రమాలు తర్వాత చేయి చేయి కలపడం, ఈటీని కలపడం, ముఖ్యంగా అబ్బాయిలు అబ్బాయిలు అందరూ చేశారు. ఎక్కడున్నా నో సైన్స్ ఇస్తే వారి టీవీ ఇస్తే ఒక్క ఫోటోతో కథా మగాష్ జాగ్రత్త నేను తెలంగాణ అందుకే సంగీతాన్ని సందేశాలు ఇస్తున్నారు, పూజలు ఇస్తున్నారు. కాబట్టి అందరినీ కూడా ప్రహ్లాదులు అంటారు, అన్య కాంతరడ్డం పైన మరలో వాడు అని చెప్పి ప్రతి స్త్రీని తల్లిగా చెల్లిగా అక్కగా భారతీయ సంస్కృతి. కాబట్టి ప్రతి ఆడపిల్ల అన్నతో సమానం, ప్రతి ఆడపిల్ల అతనితో సమానం, ప్రతి అమ్మ నమ్మతో సమానమైనటువంటి భావన అందించినటువంటి సంస్కృతి భారతీయ ఉంటుంది. మంచి రాజకీయానికి కొనసాగుతున్నది అద్భుతమైనటువంటి ఫీలింగ్. ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాల్లో వల్ల అదేవిధంగా ప్రకృతి పరీక్షలు అటవీ శాఖ అనేక రకాల దిశాలో ఉన్న తర్వాత మంచినీటి సరఫరా, పారిశుద్ధ మరియు పంటల అభివృద్ధిలో చూసుకోవాలన్నాం. సంఘాలని వారి నిర్ణయాలు ఒక్కసారి 100 మంది శిక్షణ చూస్తే గౌరవనీయ జిల్లా కలెక్టర్ అభివృద్ధి యొక్క శ్రీరామ పథకాన్ని సందర్భాన్ని ఎలా జరుగుతుందో చూస్తున్నాను. సభాకల్పన నుండి శాఖోపచనికం శాస్త్రస్థ సభాయంత్రం నమస్కరిస్తూ గౌరవనీయ జిల్లా విద్యాధికారి
గారి దీంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రోత్సాహంతో గౌరవనీయ సైన్స్ ఆఫీసర్ సంగారెడ్డి ఎన్నో గారు, సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర సార్ ఎంటైర్ కార్యక్రమాలు మనిషి కదిలితే కావ్యం లోపల ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి అనుకోని త్యాగాల
నా తెలంగాణ కోటి రతనాల వీణ, ఆ రతనాలు లాంటి ఆనిముత్యాలైన చిన్నారులందరికీ అభినందనలు. అమ్మ కలెక్టర్ మేడం గారి అందరికి కూడా మరొకసారి గోరేటి వెంకన్న పాట జ్ఞాపకం వస్తుంది. పూజన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ, మాసిక చరిత్రల వెలుగొందు గత వైభవాల కోన. అద్భుతమైనటువంటి ఎన్నెన్ని జిల్లాల లోపల ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ అద్భుత కళా సౌందర్య పిపాసులంతా కూడా స్వాతంత్ర సమరల కోసం, ఎక్కడైతే త్యాగాల కోసం ఆరాటపడి వారి యొక్క సర్వాన్ని త్యజించారో వారినందరినీ కూడా స్మరించుకునేటటువంటి ఒక భారతీయ వైభవ దార్శనికతకు ప్రతిరూపంగా ఈ సంబరాలు మనకు కళ్ళ ముందు కలుగుతా ఉన్నాయి. అటు కేంద్రంలో గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సందేశం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారి సందేశం కానివ్వండి, మన జిల్లా లోపల మన దిగుతూ ఉన్నారు మన కలెక్టర్ మేడం గారు, వారిని ప్రోత్సాహపరుస్తూ భాగస్వాములైనటువంటి గౌరవనీయ జడ్జి మేడం గారు, భవానీ చంద్ర మేడం, ఆఫీసర్ సిద్ధారెడ్డి గారు, సంగారెడ్డి మండల విద్యాధికారి శ్రీ విద్యాసాగర్ సార్, అందరికీ కూడా అభినందనలు. కార్యక్రమంలో చివరి సాంస్కృతిక కార్యక్రమం తర్వాత సంగారెడ్డి ఆఫీసర్ సిద్ధారెడ్డి గారు, సంగారెడ్డి మండల విద్యాధికారి శ్రీ విద్యాసాగర్ సార్, అందరికీ కూడా అభినందనలు. కార్యక్రమంలో చివరి సాంస్కృతిక కార్యక్రమం తర్వాత సంగారెడ్డి స్వాతంత్ర సమరల కోసం, ఎక్కడైతే త్యాగాల కోసం ఆరాటపడి వారి యొక్క సర్వాన్ని త్యజించారో వారినందరినీ కూడా స్మరించుకునేటటువంటి ఒక భారతీయ వైభవ దార్శనికతకు ప్రతిరూపంగా ఈ సంబరాలు మనకు కళ్ళ ముందు కలుగుతా ఉన్నాయి. అటు కేంద్రంలో గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సందేశం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారి సందేశం కానివ్వండి, మన జిల్లా లోపల మన అందరికి కూడా మరొకసారి గోరేటి వెంకన్న పాట జ్ఞాపకం వస్తుంది. పూజన పున్నమి వెన్నెల వీణ తెలంగాణ వీణ, మాసిక చరిత్రల వెలుగొందు గత వైభవాల కోన. అద్భుతమైనటువంటి ఎన్నెన్ని జిల్లాల లోపల ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆ అద్భుత కళా సౌందర్య పిపాసులంతా కూడా